సంబంధించింది కదా, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకైనా దాని గురించి తెలవడం కోసమైనా ఇది ప్రయత్నిస్తున్నారు కాబట్టి అందరూ స్పోర్టివ్గా తీసుకొని చూడాలి, తెలుసుకోవాలి. జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. ఫైట్స్ సూపర్, అన్ని సూపర్. జై బాలయ్య. ఒక్కడే సినిమాకు మొగాడు ఒక్కడే. జై బాలయ్య. బాలయ్య బాబు 1000 days మళ్ళీ రికార్డ్ తిరగరాస్తాడు. అఖండ బీభత్వం అన్న. అఖండ అసలు బాలయ్య ఉన్నాడు దీంట్లో. మన హిందూ ధర్మం ఎలా ఉండాలి, ఎలా ఉంటే బాగుంటది, సమాజానికి ఎలా ఉపయోగించాలని బోయపాటి చాలా కష్టపడ్డాడు. సినిమా అందరు చూడండి. ఒకటే మాట, జై బాలయ్య. రికార్డులు అంటే ఒక ఫ్యామిలీ రికార్డులు అయితే లేచిపోతాయి ఆల్ టైమ్. అసలు గుద్ద పలిపోయిందండి. బాక్స్ లో గుద్ద పలిగిపోయి కాదు, మా రాయలసీమలో బాక్స్ మొత్తం బూస్ బంప్సే. అసలు శివయ్య వచ్చినట్లే కలర్ డ్రీమ్స్ లో. శివయ్య చెవులు ఏమి వినపడలేదండి. బూస్ బంప్సే. తమన్ బ్యాక్గ్రౌండ్ సూపర్, బ్లాక్ స్టార్. ఒక కమర్షియల్ మూవీ అయినప్పటికీ కమర్షియల్ గా కాకుండా ఒక సనాతన ధర్మాన్ని దృష్టిలో పెట్టుకొని హిందూ యొక్క ధర్మాన్ని, హిందూ యొక్క మతం యొక్క ప్రాబల్యాన్ని, అంటే ఇది ఒక కులానికి ఒక మతానికి సంబంధించింది కాదు, అన్నింటిని దృష్టిలో పెట్టుకొని బోయపాటి గారు చాలా మంచిగా ఎక్కించారని మాకు అర్థమవుతుంది. ఇంటర్ శబ్దాలు చోలు ఇంతకని ఇంటర్ బయటకు వచ్చినామన్నా. ఏమి సౌండ్ అన్నది, ఏం పాట అన్న. సూపర్ అన్న. సార్ ఏం ఫైటింగ్ అన్నది, ఎక్కడ ఫైటింగ్ అన్న. అబ్బా ఎక్సలెంట్ అన్న. పగిలిపోయాడు కానీ పగిలిపోయాను. అవి ఎక్కడ పాటలు అన్న, ఏం పాటలు అన్న. అబ్బా అసలు 6 పాటలు ఉన్నాయన్న పాటలు. ఏం డాన్స్ సూపర్ అన్న. అసలు ఆ వయసుకి ఆ తగ్గడికి ఆ పాటలకి సూపర్ అన్న.